భారత రైతు కూలీ సంఘం BRCS, అలాగే IFTU శ్రామిక స్పందన, భారత మహిళా సంఘం అన్ని సంఘాల ఆధ్వర్యంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీ పథకాలని అమలు చేస్తానని చెప్పిందో ఆ 6 గ్యారంటీ పథకాల్లో కొన్ని అమలైనప్పటికీ అవి సక్రమంగా అందరికీ అందుబాటులో ఉండడం లేదు, అందరికీ అందడం లేదు. ఇంకా కొన్ని పథకాలని అలాగే పెండింగ్లో ఉంచారు. కాబట్టి ఆ పథకాలని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ నెల 15 నుంచి ఆగస్టు, ఈ నెల 25 నుంచి ఆగస్టు 15 వరకు ధర్నా నిరసన కార్యక్రమాలు మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని చెప్పేసి ఈ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి, కోరుతూ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు IFTU శ్రామిక స్పందన రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సుధాకరణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మిత్రులకు అలాగే మరి ఈరోజు ఏంటంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి 8 నెలలు దగ్గర వస్తుంది. ఎందుకంటే 6 గ్యారంటీ పథకాల మీద మరి పూర్తి స్పందన లేదు. ఎందుకంటే ఇవాళ గృహజ్యోతి పేరిట, మరి అట్లాగే జీవన భృతి పేరిట కాలయాపన చేస్తుంది. మరి అన్ని 6 గ్యారంటీల మీద కాలయాపన చేస్తుంది తప్ప మరి పూర్తిగా అమలు చేయడంలో విఫలమైంది. ఎందుకంటే ఇవాళ గృహజ్యోతి పథకం కింద అందరికీ కరెంటు బిల్లు మాఫీ కాలే. మరి సిలిండర్ అని చెప్పేసి సిలిండరు ఇవాళ 500 రూపాయలు అని చెప్పేసి ఇవాళ 1000 రూపాయలు గుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అట్లాగే డబల్ బెడ్రూమ్లు లేవు. మరి ఇవాళ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి జీవన భృతి కానీ నిరుద్యోగ భృతి కానీ ఇంకా అమల్లోకి రావడం లేదు. ఇవి తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మరి ఈ 6 గ్యారెంటీలు అమలైతే, మరి నిరుద్యోగము అమలైతే ఇవాళ దేశము నిరుద్యోగ నియామకాలు ఎటువైనాయని చెప్పేసి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్కు అడుగుతూ ఉన్నాం. మరి ఇవాళ నిధులు తెస్తామని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిలను తూచ తప్పకుండా పాటించాలి. గత ప్రభుత్వము మరి కేసీఆర్ ప్రభుత్వము మరి ఇవన్నీ అమలు చేయకుండా విఫలమైనవి. మరి మీరు కూడా ఇలా విఫలం అవుతారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవి అమలు కాకుండా ఖచ్చితంగా మీరు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. BRC కార్యదర్శి మహమూదన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఇన్ని రోజులైనా ఇంతవరకు గృహలక్ష్మి కానీ, జీవన భృతి కానీ, నిరుద్యోగ భృతి కానీ, కాంట్రాక్టర్ వాళ్లకు పర్మనెంట్ చేయడం కానీ చేయలేదు. 6 గ్యారంటీ పేర్ల మీద కొన్నింటిని అమలు చేసి కొన్నింటిని ఆపేసింది. మేము చేస్తున్నాం. ఎవరైనా వేరే వాళ్ళు తప్పుడు దోవలో పెన్షన్లు తీసుకున్న వాళ్ళని కట్ చేస్తున్నాం అనడం, దాని మీద కాలయాపన చేయడమే తప్ప పాత వాళ్లకు 2000 వచ్చిన వాళ్లకు 4000 అన్నాడు, 4000 వచ్చే వికలాంగులకు 6000 అన్నాడు. అవి వెంటనే మరియు వెంటనే 2500 గృహలక్ష్మి పథకంలో మహిళలు ఇంటింటికి ఇస్తానన్న ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. వెంటనే ఇవ్వకపోతే అన్ని మండలాల్లో అన్ని జిల్లాల వ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని దానికి రాష్ట్ర రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అరుణాక గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ప్రగతిశీల మహిళా సంఘం తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ప్రతి కార్మికులకు కానీ ఇప్పుడు 6 జీవోలు పెట్టినాడు. దాంట్లో కరెంటు మాపు అని పెట్టినాడు, 0 బిల్ అని పెట్టినాడు. కొంతమందికి అవుతున్నాయి, కొంతమంది ఆఫీసులో చుట్టూ తిరిగినా కానీ కూడా వాళ్ళకు కాని పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ కొత్త రేషన్ కార్డు అని పెట్టినాడు జీవో. ఆ కొత్త రేషన్ కార్డులు కూడా ఇదివరకు అమల్లోకి రాలేదు. ఇవన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలని
ఈ కొత్త పెన్షన్లు కానీ కరెంటు బిల్లు కానీ ఏదైనా కానీ కూడా దృష్టిలోకి తీసుకొని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అమలు చేయని అట్టు ఉంటే మాత్రం ప్రతి మండల ఆఫీసులల్లో ధర్నాలు మాత్రం చేయగలుగుతాము. Thanks for watching. Like, share and subscribe.